మేయర్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓ అలాగా, అలాగా ముఠా వెనక ఎవరున్నారో తెలుసుకుంటాను, ఉండండి. మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. వచ్చే ఎలక్షన్ లో మీరు నిలబడితే అవతల వాడికి డిపాజిట్ కూడా రాదు. అదే సింహాద్రి, కార్పొరేషన్ గొడవల్లో అనవసరంగా నువ్వెందుకురా తలదూరుస్తావు? ఓ సలహాలు ఇచ్చి నన్ను రాకుండా చేయమన్నారా మేయర్ గారు? ఏరా, మేయర్ నీకు విరోధి కాదు, మీ నాన్నే. అందుకే నేను పేదవాడికి అన్యాయం జరగకుండా చూస్తున్నాను. వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ పార్క్ కట్టించమని ఎవరు చెప్పాడు? ఆ గొడవ నీకెందుకు? వద్దు, అన్యాయాన్ని అక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింహాద్రి సహించలేడు. నన్ను ఆపద్దు, లారా. నేను హెల్ప్ చేస్తాను. నా మాట విని అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదే సలహా మీకు నేను ఇస్తున్నాను. అనవసరంగా గొడవలు పడ్డం ఎవరికీ మంచిది కాదు అని. మీ ఇష్టం. చూడు, మేయర్ కొడుకునని పొగరొద్దు. పొగరు సంగతి తర్వాత, ఎవరి దమ్ము ఎంతుందో తేల్చుకుందాం. చూడండి, వీడొక దగుల్బాజీ. మీ అందరి మీద వీడికేంటి అభిమానం? ఊళ్ళో గొడవలు పెట్టడం వీడికి హాబీ. వీడి మాటలు నమ్మి మీరు ఈ చోటు ఖాళీ చేయలేదంటే కష్టాలు పాలవుతారు, జాగ్రత్త. ఏం పర్వాలేదు, బలం ప్రయోగించి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం మానండి, లేదా దేనికైనా సిద్ధం కండి. కార్మిక యూనియన్, కార్మిక యూనియన్, కార్మికులుండే ఇళ్ల స్థలాలు, ఇంక్విలాబ్, కార్మిక యూనియన్, కార్మిక యూనియన్, కార్మిక యూనియన్, కార్మిక యూనియన్, కార్మిక యూనియన్, కార్మిక యూనియన్. వద్దు, నో నో, స్టాప్ స్టాప్. ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ సార్? అవునండి, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దు. వై సార్, వై? మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ డూ వాట్ ఐ సే, ప్లీజ్ ప్లీజ్. గో బ్యాక్, కమ్ ఆన్, గో బ్యాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మిక యూనియన్ వర్ధిల్లాలి, సింహాద్రి బాబు గారికి, సింహాద్రి బాబు గారికి. మేయర్ గారు నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షం ఒకటి ఉందని గమనించాలి. సడన్ గా ఈ పార్కు ప్రాజెక్టు విషయం ఎందుకు ఆపారో మాకు తెలియాలి. అనవసరమైన ఆందోళనలు గొడవలు అరికట్టాలనే మేయర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అలా మేము అనుకోం. మేయర్ గారు స్వార్థం కోసం ఇలా చేశారని మా అనుమానం. ఇందులో స్వార్థం చూసుకోవడానికి ఏముందో మాకేం అర్థం కావటం లేదు. మేయర్ గారు మాట్లాడాలి. కొడుకు మాటకి ఎదురు చెప్పలాగా ఆపేశారా ఏమిటి? అది కన్న కొడుక్కి భయపడి నేను ఇలా చేశానని అనుకుంటున్నారు. అంతటితో పోలే, జర్నలిస్టులు నా సహచరులు అందరి ముందు ఘోరమైన అవమానం. వాడి మనస్తత్వం తెలుసుగా క్షమించకూడదు. తెలుసు గనకనే వాడి మనసు నొప్పించకూడదనే ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను. సహనానికైనా ఒక హద్దుంటుంది. నేను ఈ నరకం భరించలేను. నన్ను ఇలా హింస పెట్టద్దని నీ కొడుకు చెప్పు. ఎన్ని సంవత్సరాలైంది తండ్రి కొడుకులు సవ్యంగా మాట్లాడుకుని. వాడేం పరాయివాడా? మీరు గట్టిగా చెప్తే వాడే వింటాడుగా. ఏ రాఘవయ్య, మేయర్ గారి గడ్డి బొమ్మని ప్రతిపక్షం వాళ్ళు తగలబెట్టినట్టు కబురు అందలేదా? మేయర్ గారు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారులే సింహాద్రి. కొడుకే శత్రువై హింస పెడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒరే, నీ ప్రవర్తన కాస్త మార్చుకో. ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఉంది ముందు ముందు. అనుక్షణం గుండె బతుకుని ఏడవాలి. ఎంతకాలం
ఎందుకీ శిక్ష? అతను చచ్చి నరకానికి పోయే వరకు, చనిపోయిన మా అమ్మ ఆత్మ శాంతించే వరకు. బాబు, ఎప్పుడో ఏదో జరిగిందని ఆయన హింసించడం న్యాయం కాదు. ఆయన నీ కన్న తండ్రి, క్షమించలేవా? శ్రీదేవి చెప్పినట్టు చేయరా సింహాద్రి. నీ పిచ్చి గాని పోయినాళ్ళు తిరిగి వస్తారా? వద్దు, చనిపోయింది మా అమ్మయ్య. ఓ, మా అమ్మ చనిపోతే లాభం నీకేగా. ఆయనకి మరొక భార్య, పాత గుమాస్తా రాఘవయ్య చెల్లెలికి రాధాకృష్ణమూర్తి భార్య హోదా, గుమాస్తాకి బావమరిది హోదా, గౌరవం, సకల ఐశ్వర్యాలు, ఆడంబర జీవితం. ఆ మాటే బాగులేదు. నీకప్పుడు చిన్న వయసు, మంచి చెడు తెలియదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచడం కోసమే కదరా నా చెల్లెల్ని మీ నాన్నకిచ్చి పెళ్లి చేసింది. ఈ ఆస్తి కోసం కాదు, అంతస్తు కోసం కాదు. చాలు, ఇంకా ఎంతకాలం మోసం చేయాలనుకుంటున్నారు? నా విషయాల్లో ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు. నా దాన్ని నన్ను పోనివ్వండి. బాబు, నాకు అడ్డం వచ్చావంటే నీ మక్కిలు విరగొడతాను. కళారాధన అనేది ఓ పిచ్చి వ్యామోహం అండి. దానివల్ల మీ జీవితం పాడైపోతుంది, ఇల్లు గుల్లైపోతుంది. ప్రతివాడిని నమ్మొద్దు. అడ్డమైన వాళ్ళందరూ మన ఇంటి మీద పడి తింటాం నేను ఒప్పుకోను. ఏంటే నీ గోల? చాలా రోజులుగా సహిస్తున్నాను. పచ్చ కామెలు ఉన్న వారికి లోకమంతా పచ్చనే. అసలు నీ దృష్టిలో మంచివాడెవడని? గుమస్తాగడు ఒక నీచుడు, భర్త ఒక వ్యసనపరుడు, అసమర్థుడు. లోకంలో అన్ని చెడ్డ అలవాట్లకి బానిస. ఇదేగా నీ అభిప్రాయం? దీనికొక్కటే పరిష్కారం. నాతో సంసారం చెయ్యాలో మానేయాలో నిర్ణయించుకోవడమే. ఏమండి, నేను మీకంత చేదయ్యానా? నేను చచ్చిపోతానులేండి. అప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడతాయేమో. అనుకుంటావు? నువ్వు చస్తేనే బాగుంటుందేమో ఆలోచించుకో. నేను మీకంత అడ్డంగా ఉన్నానా? ఆ పనేదో మీరే చేసేయండి. ఇంకా నోర్మై, ఎక్కువగా వాగుతుంటే అంత పని జరుగుతుంది. మర్యాదగా చెప్తున్నాను, నాకు ఎదురు చెప్పావంటే చంపేస్తాను. నేను మీ భార్యనండి. సింహాద్రి, రా. దుబారా ఖర్చులు నేను ఒప్పుకోనండి. బాబు, ఏమండి? కథాకళి చూస్తాను, చూపిస్తాను. నువ్వు ఇక్కడ ఉండటం బాగుంది. ఏమండి? ఏమండి? ఈయనే కథాకళి గురువు గారు. ఏమండి, ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడే వస్తాను. ముందు నవరసాల గురించి చెబుతాను. కూర్చో బాబు, కూర్చో. చూడు, బాబు గారు, ఎంత పని జరిగిపోయింది. చంపేశాడు. అమ్మని నాన్న చంపేశాడు. నేనున్నానుగా, ఏడు.
చూడు సింహాద్రి, నేను కన్న తల్లిని కాకపోయినా సవత్తల్లిగా మాత్రం నిన్ను పెంచలేదురా. అదే నన్ను కట్టిపడేస్తోంది. ఈ బంధమే లేకపోతే ఆయన ఎప్పుడో చంపేసి ఆ తర్వాత నేనేమైపోయి ఉండేవాడో నాకే తెలియదు. అన్నయ్య వస్తున్నాడు, ఇంకేం భయం లేదు. కాలేజీకి పోకుండా ఎక్కడున్నావేంట్రా? అదే కాలేజీకి వెళ్ళొచ్చాను. ఆహా. నా స్టెథోస్కోప్ పోయింది, కొత్తది కొనాలి. స్టెథోస్కోప్ కూడా జాగ్రత్తగా ఉంచుకోలేను నువ్వు. డాక్టర్ వై ఎవరిని ఉద్ధరిస్తావు? ఆ క్యాష్ దగ్గర తీసుకోపో. సింహాద్రి, 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 ఉమ్, ఓసారి లారా. ఉమ్. స్టెథోస్కోప్ ప్రాబ్లం కాదని నాకు అర్థమైపోయింది లేరా. ఎవరైనా కుర్రాళ్ళతో గొడవలా లేక ఆడపిల్లల ర్యాగింగా? అదేం లేదు బావా, మ్. కాలేజ్ ప్రిన్సిపల్ ని డీల్ చేయాలి. ఎందుకు? సరదాగా కాలేజ్ ఆడిటోరియంలో బీర్ తాగాం, ఏకంగా అందరినీ సస్పెండ్ చేశాడు. కాలేజీలో పబ్లిక్ గా మందు కొట్టినందుకు సస్పెండ్ చేయకపోతే సన్మానం చేస్తారా? అసలు మీ స్టూడెంట్స్ అయినా మీ ఉద్దేశం? నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ఆ సస్పెన్షన్ ని రద్దు చేయాలి, అంతేగా? అంతే. నేను చూసుకుంటాను. బాబు పదరా. పని మనిషి బజార్ వెళ్ళిందా? అవునా? ఇన్విటేషన్ కరెక్ట్ గా ఉందా? కూటికి గుడ్డకు పనికిరాని వేషాలంటే నాకు నచ్చదు. ప్రేమ ఎక్కువైంది డార్లింగ్. ఎవరైనా ఉంటే పిల్లిలా ఉంటావు, ఎవరు లేకపోతే పులైపోతావు. ఇంత పిరికివాడు అనుకోలేదు. అక్కడే ఉంది కిటికో. ఆచితూచి అడుగులు వేసి అసలు విషయం సాధించే స్టైల్ ఈ అబ్బాయి గారిది. నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఒక్క మాట చెప్పు, మీ నాన్నగారిని మా సింహాద్రి బాబు గారిని ధైర్యంగా ఎదిరిస్తాను. అంత ధైర్యం కూడానా? మరేమనుకున్నావు? అదిగో సింహాద్రి. ఏం పెద్ద పగిలి అని అంత మోసం. ఊరికే భయపడినట్టు నటించాను. ఆయన ఇప్పుడు రారని నాకు తెలుసు. అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ ని వీరతమ్ముడు తమ్ముతూ ఉండుంటారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మార్నింగ్. నేను సింహాద్రి, వీళ్ళ గాడియన్ని. వీళ్ళందరికీనా? అలాగే అనుకోండి. ఏ సార్, సరదాగా బీరు తాగినంత మాత్రాన సస్పెండ్ చేయడం బాగుందా మీకు? దేనికైనా ఒక హద్దు ఉండాలి. మీ వాళ్లకు వార్నింగ్ స్టేజీ దాటిపోయింది. భవిష్యత్తులో డాక్టర్లు కాబోతున్నారు సార్. మీరు తొందరపడడం న్యాయం కాదు. నా వీళ్ళంతా పోకిరి వాళ్ళు. వీళ్ళు కాలేజీలో ఉండటం మంచిది కాదు. అయిందా? ఇక నేనేం చేసేది? మీ కాలేజ్ ప్రిన్సిపల్ యమ స్ట్రిక్ట్. పదండి. సింహాద్రి, పదరా. రేయ్, అసలైన పోకిరితనం ఏమిటో మీ సుతప ప్రిన్సిపల్కి తెలియదు అనుకుంటాను. మీరందరూ గమ్మునుండండి. ఏంటి? చదువుకునే రోజుల్లో మీరు ఎంత చిలిపివారో గుర్తులేదనుకుంటాను. మీ కృష్ణలీలలో విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? విమెన్స్ హాస్టల్ గోడదోకి పట్టుబడిపోయి లుంగితో సహా వాళ్ళు లాగేసుకుంటే మీరెంత అవమానం పొందారో మొత్తం చరిత్ర వీళ్ళందరి ముందు విప్పాననుకోండి. మీ గౌరవ మర్యాదలు మురికాలవలో కలిసిపోయి ఉద్యోగాలు ఊడిపోయి చివరికి పంగనామాలు పెట్టుకోవాల్సి వస్తుంది. గందరగోళం గోవింద. ఏం గురువు గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యను. ఈ కాలేజీ కాంపౌండ్ లో గలాటా చేయనని రాసిస్తే చాలు. అంత అవసరం ఉందంటావా గురు? ఎంతైనా ప్రిన్సిపాల్ కదా, నా గౌరవం నిలబెట్టండి. సరే, గోడలు దూకదని నేను వాళ్ళకి చెప్తానులే. థ్యాంక్స్. వెల్కమ్. మరి ఆ రోజు లుంగీ లాగేసుకున్నప్పుడు అండర్వేర్ ఉందా? ఇంకెప్పుడు వెధవ పనులు చేయరని అందరి తరఫున మాటిచ్చాను. నా పరువు తీయకండి. సరేగానన్నయ్య, ఆ శుద్ధపప్పుకి ఏంటి చూపించారు? అవన్నీ కుర్రాళ్ళకి చెప్పకూడదు. బాలు ఏడి? వాళ్ళెవరెక్కడుంటే అక్కడే ఉంటాడు. ఓహో. ఎవరా అమ్మాయి? తను హేమ.
నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. గుడ్. అందమైన ఆడపిల్లని ప్రేమించడం అనేది ఒక అపురూపమైన భాగ్యం రా. నీ వయసులో నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇదంత తేలిగ్గా కుదిరేట్లేదు సింహాద్రి. అదేంటి? ఆ అమ్మాయి పోలీస్ కమిషనర్ చెల్లెలు. అదే అసలు సమస్య. అది ప్రాబ్లం ఏమిటి? ఆ అమ్మాయి నేను ఇష్టపడి ప్రేమించినప్పుడు భయం ఎందుకు? నేనున్నానుగా. ప్రామిస్? ప్రామిస్. అప్సరాంగన ఆశ తీరున హృదయ సీమలో చోటు దొరుకున కన్నె దావిలి కన్న చూపున కొంటె వెన్నెలై కౌగిలించున నీ వసంత గానమే ప్రేమ వేద సారమై ప్రేమ మీద చేసినది అమ్మాయాజాలం. నీ వసంత గానమే ప్రేమ వేద సారమై ప్రేమ మీద చేసినది అమ్మాయాజాలం. ఎవరిలో రగులుతోంది జ్వాల కలలే పండగ వెలుగులు వెతుకుతోంది ప్రాయం పొడినే వెచ్చగా. అప్సరాంగన ఆశ తీరున హృదయ సీమలో చోటు దొరుకున సరాగాల శిల్పమా సదాక్షంతనుండుమా ప్రియా అంత మోహమా ఒడే నీకు స్వర్గమా. నూరేళ్లుగా చేస్తున్న ధ్యానం ఈ మాటికి కరిగింది మౌనం చెలి చెంతకు చేరడమే యోగం అధరార్చన చేయడమే న్యాయం మనసు కోరనే ప్రణయ సంగమం. ఇరువురు రగులుతోంది జ్వాల కలలే పండగ వెలుగులు వెతుకుతోంది ప్రాయం ఒడినే వెచ్చగా. అప్సరాంగన ఆశ తీరున హృదయ సీమలో చోటు దొరుకునా దిగంతాల దీప్తిలో దిగేమన్నదేవితో వయారాల పుష్పమే అదే సృష్టి కావ్యమే ఆకల్లే వణికింది దేహం త్రాచల్లే పడగట్టే తాపం వెన్నెల్లే కరగాలి ప్రాయం వేగంగా తీరాలి దామం. తేనె వానమే కురియని సఖీ ఇరువురు రగులుతోంది జ్వాల కలలే పండగ వెలుగులు వెతుకుతోంది ప్రాయం ఒడినే వెచ్చగా. అప్సరాంగన ఆశ తీరున హృదయ సీమలో చోటు దొరుకునా కన్నె సాగిలి కరుణ చూపు కొంటె వెన్నెలై కౌగిలించున నీ వసంత గానమే ప్రేమ వేద సారమై ప్రేమ మీద చేసినది అమ్మాయి
వెతుకుతోంది జ్వాల కలలే పండగ విరహములో వెతుకుతోంది ప్రాయం ఒడినే వెచ్చగా ఏంటన్నయ్యా ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను, ఫ్లైట్ చాలాసేపు అయిందన్నారు. శేషు ఇంకా ఇంటికి రాలేదు. కంగారు పడకు, నీ కొడుకు వస్తాడులే. బాబురావు గడు వెళ్ళి ఉంటాడు. ఇందా, థ్యాంక్ యూ. శేషు నా కోసం ఎవరిని పంపలేదా? ఎయిర్పోర్ట్ కి కారు పంపించమని ఫోన్ చేశాను కదా. అరే, బాబురావు గారిని కారు తీసుకెళ్ళమన్నామే. వాడో యూస్లెస్ లో వాడెందుకు పంపారు? రా బాబు. శేషన్ ఈ ఫ్లైట్ లో రాలేదు. నేను ఎయిర్పోర్ట్ మొత్తం గాలించాను. నిజం చెప్పరా? అంత కంగారు పడాల్సిన పని లేదు, తప్పకుండా వచ్చేస్తాడు. అంతేనా? ఆ, ప్రామిస్? నిజమే. అయితే వాడేవాడు? ఎలా వచ్చారు? ట్రైన్ లో వచ్చానులే. అమెరికా టు ఇండియా ట్రైన్ ఉంది ఏమిటి? తెలిస్తే రైల్వే స్టేషన్ కి వచ్చిండే. బాబు, మీరు కూడా మాకిలా అన్యాయం చేస్తారా? ఏమైంది? నోటీస్ బోర్డులో పెట్టారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళని పనిలోకి తీసేస్తారంట బాబు. 50 ఏళ్లు దాటిన వాళ్ళని రేపటి నుంచి లోపలికి రావద్దన్నారు. శేషు అలాంటి మనిషి కాడే. శేషు, నువ్వు వెళ్ళు. శేషు, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. తర్వాత నీకు అర్థమయ్యేటి చెప్తాను. ఆ నోటీస్ వాపస్ తీసుకో. తొందరపాటేం లేదనయ్యా. నేను బాగా ఆలోచించే పనిచేశాను. ఫర్ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ ఆ కంపెనీ. నీకు తెలియదురా, వీళ్ళందరి శ్రమదానం లేకపోతే ఈ కంపెనీ ఇంత వృద్ధులకి వచ్చుండేది కాదు. వీళ్ళ జీవితాలకు అపకారం జరిగే ఏ ఫ్యూచర్ అయినా సరే మనకి శ్రేయస్కరం కాదు. వాళ్ళ గోళ మనకెందుకు? ఈ ముసలాళ్ళందరినీ తీసేసి కుర్రాన్ని రిక్రూట్ చేసుకుంటే మనకే మంచిది. ఈ వెధవ ఐడియాలన్నీ ఇక్కడ వద్దు. పాత రూల్స్ ప్రకారం జరగని. ఏంటన్నయ్య సిల్లిగా మాట్లాడతావు? వన్ సైడెడ్ గా నువ్వు తీసుకునే నిర్ణయాలే ఇక్కడ అందరికీ సిల్లీగా ఉన్నాయి. తమ్ముడు, ఒక ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకునే ముందు నాతో చెప్పాలి కదా. ఓహో, అమెరికా బిజినెస్ మ్యాన్ రా. ఏదో ఒకట్లే, మంచి చెడు తెలీదు. నాన్నకు తెలియకుండా నేనేం చేయడం లేదు. ఓ, అదా విషయం. నిన్ను ముందుకు నెట్టి నాటకాలు ఆడుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఆ వేషాలు ఇక్కడ కుదరవు. నా మాటకు ఎదురు చెప్పకుండా వెళ్ళిపో. నీకేనా చెప్పేది? నువ్వెవరు చెప్పడానికి? నీకున్న అధికారం నాకు ఉంది ఇక్కడ. నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపోరా. ఓ ఏయ్, నీ దబాయింపులు నా దగ్గర కాదు. పని కట్టుకుని మీ అమ్మని చంపేశారని ఇన్నాళ్ళు నాన్నని హింసించి బెదిరిస్తున్నావు. ఆ పప్పులు నా దగ్గర ఉడకో. మరి అది అవతల వెళ్ళు. మా అయ్యగారిని ఏమన్నా అంటే ఊరుకో. బాబు గారు, బాబు గారు వద్దండి, ఆగండి. బాబు గారు, నా మాట్లాడండి. నేను బాబురావుని. పెద్దబాబుకు మళ్ళీ విపరీతమైన ఆవేశం వచ్చింది. దేవుడా,
కోపంతో ఊగిపోతున్నారు. మూర్తి గారు అక్కడే ఉంటే వెంటనే వెళ్ళిపోమనండి. తొందరగా మా అన్నయ్యని తీసుకురా. ఏమైందట వాడికి? ఏదులేండి, కొంచెంసేపు మీరు ఎక్కడికైనా వెళ్ళి తర్వాత రండి. ఎందుకే? వాడు నన్ను చంపుతాడని భయమా? చంపని, అప్పుడైనా వాడు బాగుపడతాడేమో చూద్దాం. బాబు ఆగు, అమ్మ మాట వినరా. లేదు, అమ్మ చచ్చిపోయింది. కూనీకోరు ఇతనే చంపాడు. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. బాబు నీ నాన్నే చేకిరా. బాబు ఆగు, నా మాట వినరా. బాబు ఏం చేయకురా. ఏం చేయకురా. చెప్పద్దు వద్దురా, చెప్పద్దు. అట్టలే కాల్చలేవు, వేడి వదులుతుంది. వద్దు. సింహాద్రి, తుపాకీ కింద పడే, కింద పడే. డ్రైవర్, నేనేనా నీకు చెప్తున్నాను? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమంటుంటే. తృప్తిగా ఉందా? 3 సంవత్సరాలుగా ఏ గొడవ లేకుండా ఉన్నాం. నీ పుణ్యమాని వాడికి మళ్ళీ తిరగబెట్టింది. నాన్న, నేను అన్నయ్యతో రీజనబుల్ గానే మాట్లాడాను. రీజన్? వాడికి తెలియకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోమని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? వాడికి నాకు మధ్య ఇంకా దూరం పెంచాలనా? అందరు ముందరా అన్నయ్య గారిని అవమానించి ఎంత బాధ పెట్టారో మాటల్లో చెప్పాయి. చాలే, అమెరికాలో చదవడం క్వాలిఫికేషన్ కాదురా, మనిషికి ఇంగిత జ్ఞానం కావాలి. నేనేదో కావాలని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. నాకేంటి అవసరం? నన్ను అర్థం చేసుకోరేంటి? మాకంత తెలివి లేదు. నాకు కావలసింది ఒక్కటే, సింహాద్రి మనసు ఎవరు గాయపరిచినా ఒక్క నిమిషం కూడా సహించేది లేదు. అదేగా చిన్నతనం నుండి చూస్తున్నాను. అవకతవకలు చేసేది అతను, అనుభవించేది నేను. ఇక ఏ మాత్రం భరించలేను. చూడండి,
నా మనసును చంపుకోలేను. వ్యాపారం విషయంలో నాకు తోచినట్టు చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు జరిగేది ఇక్కడ కాదు, బయట. ఓహో, అప్పుడు నా అవసరం లేదు. అవును, నాకు అనుమానం, అసలు నేను మీకే పుట్టానా? ఏమ్మా, వేరే ఎవరికైనా పుట్టానా? నోటికొచ్చిన మాట్లాడితే చంపేస్తాను. చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. ఇంకా నేనెందుకు? అంత మంచి కొడుకుండగా ఈ చెడిపోయిన వాడు మీకెందుకు? ఇందా, ఇక్కడ ఉండటం బాగాలేదు సార్, ఇంటికి పోదాం, వచ్చేయండి. ఆ ఇంటితో నాకు రుణం తీరిపోయింది. మీ వాడిని సుఖంగా ఉండమని చెప్పు. శేషు, అంత మాటలకు బాబురావు పిలిస్తే నువ్వు రావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. గొడవ చేయకుండా ఇంటికి వచ్చే శేషు. ఎందుకు? జరిగిన మనం చాలకనా? నాకు ఇష్టం లేదు. ఆ ఇంటికి వచ్చే సమస్య లేదు. నువ్వు పోవచ్చు. పోనీ, ఈ ఒక్కసారికి నా మాట విను. నా సంగతి అందరికీ తెలుసు, కానీ నువ్వు అలా కాదు. నువ్వు మా అందరినీ ఉద్ధరిస్తావని ఇంట్లో వాళ్ళందరికీ నమ్మకం. ఇక నేను ఎప్పుడూ బాధ పెట్టను. అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వచ్చాయి, లేకపోతే నేను కూడా ఆ ఇంటికి వెళ్ళను. చూసారా, అతని ప్రేమలో కల్మషం లేదు. ఎప్పుడైనా ఒక్కోసారి మనసు బాగోలేనప్పుడు 5-10 నిమిషాలు మనం అతన్ని భరించాలి. పిచ్చి మానవుడు అందరి కోసం స్వార్థం లేకుండా తాపత్రయపడతాడు. జరిగిందంతా మర్చిపోయి మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. మచ్చలైన అతని స్నేహవాత్సల్యాన్ని గౌరవించడం మీ ధర్మం. జరిగిందంతా మర్చిపో. అన్నయ్య, నన్ను క్షమించు. క్షమాపణలు ఎందుకురా? నువ్వు వచ్చావు అంతే, నాకు చాలు. నాదో చిన్న కోరిక. నేను చెప్పినట్టల్లా నువ్వు వినాలి. ఆ కూలీలను వెనకెసుకు రావద్దు. శేషు, ఏదో ఓ రోజున నేను పూర్తిగా పిచ్చివాడినైపోవడం తప్పదు. ఆనాడు నన్ను ఆదరించి నాకు 4 మెతుకులు పెట్టేది ఆ కూలి వాళ్ళే. వాళ్ళని వదులుకోలేను. అన్నయ్య, విన్నావా వాడి మాట? నా జీవితానికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందో. వాడు నేను కలమా? ఏం, నేను బతికుండగా వాడు నన్ను ప్రేమగా నాన్న అని పిలవడేమో. ఈ రోజు నుంచి తమ్ముడే యజమాని. నాకు సహాయం చేసినట్టే వాడికి కూడా అందరూ సహకరించాలి. మీ అందరి శ్రేయస్సు కోసమే పాటుపడతానని శేషు నాకు మాటిచ్చాడు. బాబు, మీరేం చెప్పినా సరే మాకిష్టమే. నాకంటే ఎక్కువగా చదువుకున్న వాడివి. ఏ ఒడిదొడుకులు రాకుండా సమర్థించుకోరాగలవు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూడు, నువ్వెక్కడికి? బాబుగారు ఎక్కడుంటే అక్కడే, పర్సనల్. అన్నయ్యతో నీకేంటి? నువ్విక్కడ ఎంప్లాయీవి. సెక్షన్లోకి వెళ్ళి పనిచేయి. నాకు కొత్త రూల్. బాబురావు, శేషు చెప్పినట్టే చెయ్యి. నాకు తోడ అవసరం లేదు. వెళ్ళు, వెళ్ళి పనిచూడు. చెప్పేది నీకే. తొందరగా సెక్షన్లోకి వెళ్ళు. వెళ్ళకపోతే? ఓహో, కాకా పట్టి పని చేయకుండా జీతం తీసుకునే వాళ్ళని నేను సహించాను. చూడు, నీ అమెరికన్ రూల్స్ డిసిప్లైన్ ఈ బాబురావు దగ్గర పనికిరావు.
అడుక్కు తిన్నా సరే నేను సింహాద్రి బాబు గారి నీళ్ళలోనే బతుకుతాను. ఇడియట్. డోంట్ షౌట్. దిస్ ఇస్ ఎ టైల్ ఫ్యాక్టరీ, నాట్ ఎ మార్కెట్. ఇఫ్ యు ఆర్ అమెరికన్ ఎంబీఏ, ఐఎమ్ ఇండియన్ ఎస్ఎస్ఎల్సి. ఏంట్రా అన్నయ్య, బాలు లాకప్ లో పెట్టారు. లాకప్లోనా? ఆ కమిషనర్ చెల్లెల హేమ వివాహం నిర్ణయమైంది. అది తెలిసి బాలు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తే అతను లాకప్ లో పెట్టారు. పదండి. వాళ్ళు ముహూర్తం నిశ్చయించేదాకా నువ్వు గాడిదలు కాస్తున్నావా? సడన్ గా ముహూర్తం పెట్టారట. తెలియగానే నీకోసం వచ్చాను. నీకు ఒంట్లో బాలేదన్నారు. నాకేం తోచలేదు. ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సింహాద్రి. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. నువ్వు పిలిస్తే నీతో వస్తుందన్న నమ్మకం ఉందా? అయితే నువ్వేం కంగారు పడకు. పెళ్లిలా చేస్తానో చూస్తాను. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చామో కమిషనర్ గారికి అర్థమయ్యే ఉంటుంది. పరిస్థితులు విషమించక ముందే హేమన్ ఇక్కడికి రమ్మని చెప్పండి. చూడు, పక్కపోయి మీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఆ అమ్మాయి మెళ్ళో మా వాడు తాళి కట్టాలి. ప్లీజ్, దయచేసి అందరి ముందు నా పరువు తీయద్దు. అలాగా? పరువు మర్యాదలు మీకే ఉన్నాయన్నమాట. మా వాణ్ణి లాకప్ లో పెట్టి చితక్కొట్టినా మారు మాట్లాడకుండా ఊరుకున్నది ఆ అమ్మాయి పరువు బజార్న పడకూడదని. మీ అమ్మాయి మా వాడు ప్రేమించుకున్నారు కమిషనర్ గారు. మిస్టర్ సింహాద్రి, మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. వీళ్ల మధ్య అటువంటి సంబంధం ఏం లేదు, నమ్మండి. లేదని నీకెలా తెలుసు? నీకింకా బుద్ధి కాలదా? కాకి అహంకారం వద్దు. ఏమిటండి, ఏమిటా గొడవ? రా, అందరూ తెలుసుకోవాల్సిన గొడవే. వీడు హేమ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? వెళతాను, అందరికీ చెప్పే వెళతాను. అందరూ వినండి. అబ్బాయి అమ్మాయి లవ్ లో పడ్డారు. అది మెడికల్ కాలేజ్ లో. ప్రేమించుకోవడం వీళ్ళ తప్పైతే వీళ్ళిద్దరిని విడతీయడం ఇతను తప్పు. తప్పేనా? ఏమో పెళ్లి కొడుక, హేమ ఇంకొకటి సొమ్మయ్యా. నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఆ అమ్మాయినే పిలిచి అడుగు. అన్యాయంగా ఈ కమిషనరే బలవంత పెళ్లి జరిపిస్తున్నాడని ఆమె చెప్తుంది. బయటికి పోరా దౌర్భాగ్యుడా. వీడి మాటలు ఎవరు నమ్మకండి. వీడు పిచ్చోడు. లేవరా, మనకి సంబంధం వద్దు. దయచేసి వెళ్ళదు ప్లీజ్. నా బాధ అర్థం చేసుకోండి. చాలేవయ్యా, పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. ప్లీజ్, వాడి పిచ్చి మాటలు నమ్మకండి. అందులో నిజం లేదు. వెళ్ళిపోవద్దు. ఏ మొహం పెట్టుకు అడుగుతున్నావయ్యా? సిగ్గు లేకపోతే సరే, రారా పోదాం. మహేష్, నువ్వన్నా కనికరం చూపించు. హేమా, ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. నువ్వు ప్రేమించిన నీ బాలుతోనే నీ వివాహం జరిపిస్తాను. నేను ప్రేమించిన నా బాలునా? నేనతన్ని ప్రేమించానని ఎవరు చెప్పారు నీతో? హేమా, మనసుని చంపుకోవాల్సిన అవసరం లేదు. ఏమయ్యా, ఏమిటి అన్యాయం? నిజమేమిటో తెలుసుకోకుండా నా జీవితాన్ని నాశనం చేసే అధికారం నీకెవరిచ్చారు? ఇలా చూడు, మీ వాణ్ణి నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి ఇష్టపడదు. అంత నిక్కష్టుడు మీ బాలు. కాలేజీకి పట్టిన శనిగ్రహం ఈ దుర్మార్గుడు. ఆడపిల్లల వెనకబడి అల్లరి పెట్టే ఈ రౌడీగాణ్ణి నా చెప్పు తెగిపోయేలా కొట్టి కొట్టి వదిలిపెట్టాను. ఆ కోపం మనసులో పెట్టుకున్నాడు. కావాలని ఏవేవో కల్పించి ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చి ఇలా నాటకం ఆడాడు. ఎరా, విన్నావుగా? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని కూసావుగా. పిలవరా వాణ్ణి. ఆ మాటే నిజమైతే ఈ మండపంలోనే ఇదే ముహూర్తంలో వాడికిచ్చి పెళ్లి చేస్తాను. పిలవరా వాణ్ణి. ఏడ్రా వాడు? ఇలా మాకు అన్యాయం చేసి నువ్వు సాధించిందేమిటి? నీ అంతు చూస్తాను రా.
ఆగో చంపేస్తావంటే వాడు ఏం చేశాడు? వాణ్ణి అడుగు. వీడిని చంపిన పాపం లేదు. నన్ను అడ్డం పెట్టుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. తెలుసా నీకు? నాకంతా తెలుసు. వాడు మంచి చెడు తెలియని వయసులో ఉన్నాడని నీకు తెలీదా? వాడి మాటలు విని అడ్డుగోలుగా ప్రవర్తించడానికి ముందు నీకు బుద్ధి ఉండాలి. చేసుకున్న దానికి అనుభవించుపో. జరిగిన న్యాయం ఎలా క్షమాపణ అడగాలో తెలియడం లేదు. క్షమించాలా? నా చెల్లెలు బతుకుని సర్వనాశనం చేశాడు. అపకారం చేసిన వాడిని క్షమించేంత సంస్కారం ఉన్న గొప్పవాడినేం కాదు. వాడిని పిలవండి. వాడింట్లో లేడు. ఎక్కడికి పోతాడు? నా చెల్లెలు కంట కన్నీరు తెప్పించిన వాడి మీద పక్క తీర్చుకుంటాను. వాడి అంతం దగ్గరలోనే ఉంది. వాడికి చెప్పండి. మన బిడ్డ గనుక మనం క్షమించగలం. పరాయి వాళ్ళకి ఆ అవసరమే ఉంది. వద్దు, ఆ పిచ్చివాడి జోలికి వెళ్ళొద్దు. వద్దు. వదలను. నా కోసం మా ఇంటికి వచ్చారట మీరు. అందుకే నేనే స్వయంగా వచ్చాను. నన్నేం చేసిన అభ్యంతరం లేదు. ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. మీ చెల్లెలి జీవితం నాశనం చేసినందుకు నేను తగిన ప్రాయశ్చిత్తం తప్పకుండా చేసుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నా తమ్ముడు చేసుకుంటాడు మీ చెల్లెలు హేమని. ఎంత ఆలోచించినా నాకు మరో మార్గం దొరకలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి జరిగిపోయిందని చక్కదిద్దడానికి నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తుంది. హేమా, నీ మొహంలో చిరునవ్వు చూడకుండా నేను ఉండలేనమ్మా. జరిగిందంతా ఒక పీడకలగా అనుకుని మర్చిపో. నువ్వు సుఖంగా ఉండాలన్నదే ఈ అన్నయ్య కోరిక. ఎందుకొచ్చిందో వాడికి ఈ ఆలోచన. పిచ్చివాడైనా ఈ సమస్యకి మంచి పరిష్కారం ఇచ్చాడు. ఏ విధంగా చూసినా ఇది మనకి చాలా మంచి సంబంధం అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే అందరికీ బాగుంటుంది. ఒక్క మాట కూడా శేషుకు చెప్పకుండా నువ్వే నిర్ణయం తీసుకోవటం ఏం బాగులేదు. పొరపాటే వాళ్ళ అన్నయ్య మాట నిలబెడతాడని నేను అనుకున్నాను. మిగతా విషయాల్లో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వివాహ విషయంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. వాడికి ఎటువంటి అభ్యంతరం ఉన్నా నువ్వు చెప్తే వాడు తప్పకుండా వింటాడు. నీకేం తెలియనట్టే ఉండు. మంచి టైం చూసి ప్రయత్నం చేస్తా. 600 సరే వాడిని మాత్రం ఈ పెళ్లికి నువ్వే ఒప్పించాలి. నేను చేసిన పాపానికి ఇదే నిష్కృతి కావాలి. లేకపోతే ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. మీకు నేను చల్లని కబురు తెచ్చాను బావా. సింహాద్రి ఇంతకు ముందే నా దగ్గరికి వచ్చి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అది మీ చెవిని వేయడానికి వచ్చాను. ఆలస్యం అమృతం విషయం. ఆ చల్లటి కబురు ఏదో తొందరగా చెప్పవయ్యా. ఇంతకాలానికి వాడో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఇది శుభవార్తే. ఎవరమ్మాయో? ఏం పేరు? ఆ కమిషనర్ చెల్లెలు హేమ. వాడు ఆ అమ్మాయికి చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడుతున్నాడు.
ఇప్పుడు దానికి పరిహారంగా తనే పెళ్లి చేసుకుని న్యాయం చేస్తాట. ఓ రకంగా ఇది బాగుంది. వాడు చేసిన తప్పులను వాడే సరిదిద్దుకోవాలిగా. హ, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇందులో అర్థం కావడానికి అది నా బొంద. వాడు ఆ పిల్లకి తాళి కట్టి ఉద్ధరిస్తాడట. వాడు నీతో ఇలాగే చెప్పాడు. అవును, వాడే నాతో స్వయంగా చెప్పాడనగా. మరి కమిషనర్ ఒప్పుకోవాలే. ప్రయత్నం చేద్దాం. నువ్వు వెళ్ళటం మంచిది కాదు. శ్రీదేవిని తీసుకుని శేషు వెళ్తే చాలు. రండి. వీడు మా చిన్నబ్బాయి శేషు. హలో హలో. మేము వచ్చింది తెలుసు, సింహాద్రి నాతో అంతా చెప్పాడు. రండి. థ్యాంక్ యూ. హేమా, త్వరగా రెడీ అవ్వు. అన్నయ్య గౌరవం నువ్వే కాపాడాలమ్మా. ఈ పెళ్లి జరిగితే అందరికీ మంచిదే. ఇంతకీ అమ్మాయిని ఏ అబ్బాయికి అడుగుతున్నారు? మా సింహాద్రికే. బ్లడీ నాన్సెన్స్. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చెప్పేది మీకే. ఇంతవరకు మీ కొంపలో వాడు ఒక్కడే మెంటలు అనుకున్నాను. కొంపంతా పిచ్చోళమయమని ఇప్పుడే అర్థమవుతోంది. ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎవడ్రా ఇన్సల్ట్ చేసింది? నేనా? మా అమ్మాయి పెళ్లి చెడగొట్టినా సహించాను, క్షమించాను. వాడి తమ్ముడి కోసం పిల్లను అడిగినప్పుడు అది నిజమని నమ్మాను. ఈ ఇన్సల్ట్ అట. నా కోసం పిల్లని అడిగారా? చాలే ఆపు. ఇంకా నన్ను మోసం చేయడానికి నేనే చెవులో పూ పెట్టుకొని లేనురా. మర్యాద మర్చిపోతే ఎక్కువ శరం లేని మీకు మర్యాద ఇచ్చేదేంట్రా? పోరా. ఏంటమైతే పోరా అంటే రై, ఇంకెప్పుడైనా మా ఇంటి ఛాయలకు వచ్చారో ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. జాగ్రత్త. వెళ్ళి చెప్పండి వాడికి. రాఘవయ్య, రాఘవయ్య, నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లని చూడని నీతో చెప్పానా? లేదు. మరి ఎందుకు అలా చేసావు? మా అమ్మ నీ తమ్ముడిని నానా మాటలు అన్నాడు. నిన్ను నమ్మి ఒక మంచి పని అప్పగిస్తే ఇంత నీచంగా ప్రవర్తిస్తావా? నీకోసం జీవితంలో ఒకే ఒక అబద్ధం చెప్పాను. నీ భవిష్యత్తు కోసం. నాకు భవిష్యత్ ఒకటి. నా మూలంగా అమ్మ మనసు గాయపడింది. నా తమ్ముడు అవమానానికి గురయ్యాడు. ఆ పిల్ల ఎంత బాధపడిందో. అందరి సుఖము నీకు కావాలి. మరి నీ సుఖం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ప్రతి క్షణం నేను కోరుకునేది ఒక్కటే, నీకు నయం కావాలి. అందుకే ఈ వివాహం జరగాలి. వివాహం జరిగి సంసార జీవితంలో ప్రవేశించేవంటే ఆటోమేటిక్ గా ఈ జబ్బు నయమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నా. అదే నాకు కావాల్సింది. అందుకే ఈ అబద్ధం చెప్పాను. నా సుఖం కోసం అబద్ధాలాడి వాడికి ద్రోహం చేశావు. ఫలితం ఏమైంది? నాకు తెలియకుండా ఇంకో తప్పుకి నన్ను బాధ్యుని చేశావు. ఎందుకు? ఇంకా ఏం చేద్దామని వచ్చావు? నేను ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. ముందే నా గుండెలోని బాధను తగ్గించుకోవాలి, లేదంటే నిజంగా పిచ్చివాడిని అయిపోతాను. అన్యాయంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడు పిచ్చివాడు కాకపోతే ఇంకెవరు? హేమా ప్లీజ్, అపరిందను భరించే ఓపిక నాకు పోయింది. హేమా నన్ను నమ్ము. ఉద్దేశపూర్వకంగా నేనేమీ చేయలేదు. నీలాంటి మృగాలు విచ్చలవిడిగా తిరగకూడదు. గొలుసులతో కట్టపడేయాలి. లేకపోతే నాలాంటి ఎందరు అమాయకుల జీవితాలు నాశనం చేస్తారు. హేమా ప్లీజ్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరణించిన మా అమ్మ మీద ఒట్టు. వద్దు. మరణించిన మీ అమ్మ ఆత్మ ఘోషిస్తుంది నీలాంటి వాడి కన్నా పాపానికి. ఇంకా ఏం కావాలి నీకు? నేను చస్తే నీకు తృప్తిగా ఉంటుందనుకుంటే ఆ పని కూడా చేసేయ్. చంపుతావా? చంపేయ్.
ఇక వీటికి అవసరం లేదు. తీసుకుపో, తగలబెట్టి ఆనందించు. కట్టు లేకపోతే ఘోరం జరిగిపోతుంది హేమ. కట్టు, చేతులు కట్టు. హేమ, ఏడువాడు. ఎక్కడ వాడు? వద్దన్నయ్య, అతనేం చెయ్యొద్దన్నయ్య. వద్దన్నయ్య, వదిలేయ్. హలో, మూర్తి గారు ఇల్లేనా? అవును. నేను హేమనండి. సింహాద్రి ఇక్కడికి వచ్చాడు, క్షమించమన్నాడు. ఆవేశంలో అతన్ని తిట్టి పారేశానండి. ఈలోగా అన్నయ్య వచ్చి అతన్ని కొట్టి తీసుకుపోయాడు. మీరు అతని విషయం చూడండి. పగ సాధిస్తున్నావా నా బిడ్డ మీద? అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఊరికే కబుర్లు చెప్పటం కాదు. చూడు, వాడొక మానసిక రోగం తెలుసు కదా, వదిలేసేవాడిని. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఈరోజు కోర్ట్ టైం క్లోజ్. రేపు ఆదివారం, సండే ఈజ్ హాలిడే. మండే కోర్టులో హాజరుపరుస్తాం. జామీనిచ్చి తీసుకెళ్ళండి. అంత పెద్ద నేరం ఏం చేశాడు వాడి మీద ఇంత యాక్షన్ తీసుకోవడానికి? అదంతా కోర్టులో జడ్జి గారు తెలుస్తారు మేయర్ గారు. ఈ మేయర్ సంగతి తెలియదు అనుకుంటాను నీకు. వాడు ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే ఈ 2 రోజులు జైల్లో ఉండాల్సిందే. ఆ పిచ్చివాడిని వదలమని చెప్పడానికి వాడికి సిగ్గు శరం లేదు. దరిద్రుడు. ఆ రౌడీతో మనకెందుకండి? మొహం పగిలిపోతుంది. ఇంకెందుకు, వదిలే అన్నయ్య. అతను తప్పు చేశాను, క్షమించమని అడిగాడు కదా, ఆలోచించు. ఓహో, వాడి మీద సానుభూతి పుట్టుకొచ్చిందా? కమిషనర్ గుండాయిజం నశించాలి. కమిషనర్ పోలీసులు నశించాలి. కమిషనర్ గుండాయిజం నశించాలి. కమిషనర్ పోలీసులు నశించాలి. కమిషనర్ గారు బయటికి రావాలి. ఏంట్రా? అభం శుభం తెలియని మా బాబు గారిని వదిలిపెట్టకపోతే మీ ఇంటిని తగలబెడతాం. బతుకు మీద ఆసున్న వాళ్ళు వెళ్ళిపోండి. సింహాద్రి బాబు గారిని వదలకపోతే సర్వనాశనం జరుగుతుంది, గుర్తుంచుకో. మర్యాదగా వెళ్ళకపోతే మీ శవాలు ఇక్కడి నుంచే శ్మశానానికి వెళ్తాయి. షూట్ చేసి పారే రాజశేఖర్. ఆవేశం వద్దు, సింహాద్రి బ్యాక్గ్రౌండ్ పెద్దది. రండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మనం తట్టుకోలేమండి. మినిస్టర్ ఐజీ పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. రాజశేఖర్, నేను ఇంకేం వద్దు. లెట్ us వెయిట్ ఫర్ గుడ్ టైం. సెల్ తాళాలివ్వండి.
మూర్తి గారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. పోయినా పోవచ్చు. తాళాలు ఇవ్వండి, ఇవ్వండి. మనకేదో సరి పట్టుకుందరా బాబు. నాన్న హాస్పిటల్లో ఉన్నారు. అతని విషయం నాకు అనవసరం. బతుకుతానో లేదో అనుమానం. తెలివి వచ్చినప్పుడల్లా నిన్నే కలవరిస్తున్నారు. ఎందుకు? చస్తే తలకొరివి కూడా పెట్టనని ఆయన ముఖం మీదే నేను చెప్పానుగా. బాబు గారు, మనం హాస్పిటల్కి వెళ్దాం రా బాబు. నువ్వెళ్ళు పిన్ని. నువ్వు కూడా పక్కన లేకపోతే అతను దిక్కుమాలిన వాడైపోతాడు. ఇప్పుడైనా మనసు మార్చుకో. నా భర్తకి ఏదైనా జరగకూడదు జరిగితే మా ఇద్దరి సేవలు ఒకేసారి శ్మశానానికి వెళ్తాయి. అబ్బాయి వచ్చాడు, కళ్ళు తెరవండి. సింహాద్రి వచ్చాడు. ఈ ఆనందం చాలు ఈ జన్మకి. ఇక కళ్ళు మోస్తాను. అలా మాట్లాడకండి. రాజా, చూసావు అసలు అదిరిపోతుంది. అంత బాగుందా? మరి ఇంకెందుకులే, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. అలాగే చేసుకుంటూ వస్తుందిరా. మరి ఉండ సైన్ కొడుతున్నావు లేదా? హలో హేమ, చెప్పింది చేశాగా. నీ పెళ్లి చెడగొట్టాను. ఇక ఒక్కటే మిగిలింది. నన్ను క్షమించమని వేడుకుంటూ నా కాళ్ళ మీద పడి ఏడవాలి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఈసారి నిన్ను చెప్పుతో కొట్టనురా. చెట్టు చూడు, యాసిడ్ రా. ఇది నీ మొహం మీద పోసాననుకో, నీ మొహం కుష్ఠరోగులా అయిపోతుంది. నీ పెంకితనం నాకు తెలిసే, అందుకే నువ్వంటే నాకు ఇష్టం.
హేమా ఎందుకు పరిగెడుతున్నావు? నీ బ్యాగ్ నీకు ఇచ్చి సారీ చెప్దామనే వెనకాలే వస్తున్నావు. సారీనా? ఈమెక ఈమె మూలంగా నాకు అవమానం జరిగింది. నువ్వు తను ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. అవును, మేం కూడా ఆ ఉద్దేశంతోనే దీని వెనకాల పడ్డాం. ఎలాగైనా దీని అహంకారం దిగిపోవాలి. దీని ఏం చేస్తాం చూడు. నీ మనసులో ఏముందో తెలుసుకుందామని ఇలా మాట్లాడాను. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని ముట్టుకున్నారో నరికి పారేస్తాను. ఒక్కొక్కడిని కుళ్ళ పొడిచి చెప్పుకోవడానికి దిక్కు లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఏమా జీపేకు ఎక్కువ, నేను డ్రాప్ చేస్తాను. సార్, ఇది రోజు జరిగే భాగవతమే. అతను ఆడపిల్లల్ని ఇలాగే మోసం చేస్తూ ఉంటాడు. ఏంట్రా పిచ్చివాడు? సార్ వీళ్ళు కొట్టి ఏం ప్రయోజనం? వీడు చెప్పింది నిజం. ఆ రోజు మా అందరినీ బలవంతంగా తీసుకొచ్చాడు కళ్యాణ మండపానికి. అవును సార్, అతనంటే మేమందరం భయపడుతూ ఉంటాం. అతను చెప్పినట్టే చేశాం. అంతేగాని మీ చెల్లెల్ని ప్రేమించడానికి, వివాహం చెడగొట్టడానికి నాకెక్కడుంది సార్ ధైర్యం? హేమా, నిన్నిక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది ఎవరు? అన్నయ్య, అది నిన్ను డ్రాప్ చేసేంత పరిచయం ఎప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య? చెప్పవే. సైలెన్స్ ప్లీజ్. షట్ అప్. ఇంటికి రా చెప్తాను. గోవిందా, గురువు గారి హార్ట్ గోవిందా. పెళ్ళొద్దని బ్రహ్మచారిగానే ఉంటారా? కంప్లీట్ గా మారిపోయింది గురువు గారి స్టైల్. దిల్ తో పాగల్ హై, దిల్ దీవానా హై. సరే నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అయ్యా. నువ్వేంటో లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నావు? నేనా? ఆ. బాగుంది. అయ్యగారికి తెలియకుండా ఒక ఈగ కూడా ప్రవేశించలేని తమరి జీప్ లోకి ఎలా వచ్చింది ఈ లేడీస్ బ్యాగ్? నా చీపులోనా? అవును, టేక్ ఇట్ ఈజీ. ఎవరిది బ్యాగు? ఓ అదా, ఆ అమ్మాయిది. ఆ అమ్మాయికి నేను లిఫ్ట్ ఇచ్చానుగా, జీప్ లో మర్చిపోయి ఉంటుంది. ఎవరా అమ్మాయి? అదేరా కమిషనర్ చెల్లెలు హేమ. మనం పెళ్లి చెడగొట్టిన అమ్మాయా? ఆ, అయ్యో, అంతా గందరగోళంగా ఉంది బాస్. గందరగోళమా? బాగోలేదు. ఒక అమ్మాయి తనకిష్టం లేకుండా ఇంకొకరి పక్కన కూర్చుని ప్రయాణం చేసిందంటే ఏమిటి మీనింగు? పైగా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ వదిలేసి వెళ్ళిందంటే తన హృదయాన్ని అందులో పెట్టేసి వెళ్ళింది అనుకోవచ్చు కదా. స్టోరీ అంతేనా? ఏంటి? ప్రేమ. ప్రేమ దోమ. గురూజీ, స్వానుభవం మీద చెప్తున్నాను, దయచేసి వినండి. ఒకప్పుడు మా అమ్మ పాలు తీసుకొచ్చే చెంబును టీ కొట్లో మర్చిపోయిన ఫలితంగానే నేను పుట్టాను. లోకంలో ఏ ప్రేమ కథైనా ఇంతే మతిమరుపులోనే ఉంది. లైలా మజ్ను, రోమియో జూలియట్, ప్యార్ కియాతో డర్నా క్యా, దుష్యంతుడు, శకుంతల. ఏడిసా వెధవా, ఆ బ్యాగ్ ఇచ్చిరాపో. నెక్స్ట్ మీటింగ్ లో మీరే అమ్మాయికి ఇచ్చేస్తే పోలా? ఇచ్చిరామని చెప్పానా? నో బాస్, అంత సింపుల్ గా ఇవ్వను. దీన్ని ఒక లవ్ స్టోరీగా మలుపు తిప్పుతా. ఈ బాబురావు వెంట చూపిస్తా. ఫుట్బాల్ ఆడుకుంటా. మీ ఇద్దరికి లింక్ కలుపుతా. దిల్ తో పాగల్ హై, పాగల్ పాగల్ హై. ఎవరండి ఇంట్లో? ఎవరు? ఏమా? ఏమిటి? ఇలా ఉందేమిటి? మంచి బ్యూటీ క్వీన్ అనే కదా విన్నాను. ఏమిటయ్యా? ఏ మా గురువు గారికి మ్యాచ్ కావాలి కదా. పర్వాలేదు, ఫిగర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సర్దుకుపోతారు. ఏమిటా పిచ్చి మాటలు? ఏం కావాలి నీకు?
అయ్యో నాకేం పిచ్చలేదు, నేను బాబురావుని, సింహాద్రి బాబు గారి సెక్రటరీ కమ్ ఆల్ ఇన్ ఆల్. మేడం కి బ్యాగ్ ఇచ్చిరమ్మన్నారు. ఏం బ్యాగు? అరే ఇది నా బ్యాగ్ వదినా. ఏమంటే ఈఎంఐరా? ఎస్. బాగుంది, వండర్ఫుల్ గా మ్యాచ్ అవుతుంది. నీకెక్కడ దొరికింది? గురువు గారు కాలేజీ లిఫ్ట్ బ్యాగు పరిగెట్టు. ఇతని మాటలు అర్థం కావట్లేదు. అది ఏం లేదు. నేను చెప్తాను. ఈ అందాల రాసి మా గురువు గారి జీప్ లో కాలేజీకి వెళ్ళింది, బ్యాగ్ జీప్ లో పెట్టి దిగిపోయింది. అది స్టోరీ. ఏమా ఏం లేదు వదినా, అన్ని అబద్ధాలే. ఇతనెవరో. అయ్యో సిస్టర్, ఎందుకు భయపడతారు? ఇంత దూరం వచ్చాక ప్రేమికులు ధైర్యంగా ఉండాలి. మీ అన్నయ్య కమిషనర్ అయితే మాకేమిటి, మా గురువు గారు శ్రీకృష్ణుడు, పిలిస్తే వచ్చాదుకే ఉదార స్వభావం గల దేవుడు. మీరు దేనికి భయపడకండి, సరేనా? నువ్వు ఆ పిచ్చాడికి బ్రోకర్వా? బాగా తాగేసి ఏదేదో వాగుతున్నాడు. తాగి మాట్లాడటం లేదు సోదరి, మా గురువు గారు తెగ లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. అన్నయ్య అతని మాటలు నమ్మొద్దు, నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. నోర్మయ్, అతనితో నేను నా కళ్ళలో చూశాను. ఏమిటన్నయ్య నువ్వు చూసింది? అతని జీప్ లో నాకు లిఫ్ట్ ఇచ్చాడు, అంతవరకే నిజం, అంతకు మించి ఏం లేదు. నో, అందరూ నన్ను వెరివాణ్ణి చేస్తున్నారు. పెళ్లి చెడగొట్టింది, తమ్ముడికి పిల్లనిమ్మని అడిగింది, అంతా ఒక నాటకం అని ఇప్పుడే అర్థమైంది. చెప్పవే, ఎంతకాలంగా ఈ నాటకం ఆడుతున్నారు? చెప్పు, ఎందుకు ఈ డ్రామా? డ్రామానా? అయితే మరి నేను చెప్పేవన్నీ అబద్ధాలంటావా? అంతే, నీ మీద నమ్మకం పోయింది. ఇంతే, నువ్వనుకున్నదే నిజం అనుకో, నాకు అతనికి సంబంధం ఉందనే అనుకో. ఇప్పుడేమంటావు గురు? ఈ ప్రపంచంలో ప్రేమికులు విడదీసిన వాళ్ళు ఎవరూ బతికుండలేదు. ఏం చేస్తావో చేసుకో, పో. ఆగండి గురువుగారు, ఇంకా నా చెవిలో పువ్వులు పెట్టాలని ట్రై చేయొద్దు. ప్రేమను ఎవ్వరూ దాచిపెట్టలేరని, ప్రవాహంలా తన్నుకొచ్చేస్తుందని బిల్ క్లింటన్ చెప్పాడు. కరెక్టేనా? రే, నా బుర్ర తినకుండా అసలు విషయం ఏమిటో చెప్పు. మీ గురువు గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, వారు లేనిదే నేను ఒక్క నిమిషం కూడా బతకలేనని హీరోయిన్ చెప్పేసింది. కాకా పట్టడానికి పిచ్చి పిచ్చి కథలు చెప్పద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదే మీతో వచ్చిన గొడవ. మీకు నిజం చెప్తే నమ్మే అలవాటు లేదు, ఒట్టేసి చెప్తే నమ్ముతారా? మా అమ్మ మీద ఒట్టు. ఆ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని కమిషనర్ ముందే కొండ బద్దలు కొట్టింది. ఇంకా నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే నాతో వచ్చి నా ముందే అడగండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినండి. ఏమిటి చూద్దాం. ఇదంతా అబద్ధమని తెలిసిందా, ఆ అమ్మాయి ముందే నీ నాలుగు కోసేస్తాను. రారా, వీడు నాకు వీరసుత్తి వేస్తున్నాడు. అంతా అబద్ధమని వీడి ముందే ఇప్పుడే చెప్పాలి. ఏ విషయం చెప్పరా. అదేనండి, అన్నయ్యతో చెప్పారే ఈయన మీద ఈ ఇష్టం అని. అదే ప్రేమ. అయ్యో చెప్పలేదు, నిజమే, ఒప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పండి. నిజమైతే మీకు అభ్యంతరమా? నిజమే. ఈ మాటే అన్నయ్యతో చెప్పినప్పుడు అస్సలు ఐడియా లేదు. ప్రశాంతంగా ఆలోచించాక నిర్ణయించుకున్నాను. మీరు చాలా మంచివారు, నాకు మీరు బాగా నచ్చారు. Take it easy. హేమా, మా వాడి కారణంగా నువ్వు అనుభవించిన నరకం నేను అర్థం చేసుకోగలను. బావమరిది మీద ప్రేమతో నిన్ను ఆవేదనకు గురి చేసినందుకు వాడు కుమిలిపోతున్నాడు. నా బిడ్డ మీద ప్రతీకారం వద్దు. వాడిది సున్నితమైన మనసు, గాయపడితే భరించలేడు. అమ్మా, అపార్థం చేసుకున్నారనుకుంటాను. నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. హేమా, అన్నీ ఆలోచించుకుని నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావా?
నేను ఆయన్ని అర్థం చేసుకున్నాను. మధురం నీ స్మరణం మల్లెల వనమే నా హృదయం ప్రాణనాయకుని కన్న క్షణమే నీలి మేఘమై నే నిలిచా కన్ని మనసులో నిన్ను నిలిపి ఉదయ కాంతినై నే విరిసా మానస మధురం నీ స్మరణం మల్లెల వనమే నా హృదయం. ఈ జన్మలో వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను అనుకోకు. బతికున్నంత వరకు అతనితోనే నా జీవితం. ఏమన్నావే? ఇప్పుడు వచ్చిన వెధవ నీకు ఎక్కువ అయ్యాడా? చంపేస్తాను. చంపేస్తారా ఏమిటి? వదలండి. నీ మొహం చూస్తేనే మహాపాపం. ఎవరు రావద్దు పోండి. నా పరువును బజార్లో పడేసిన కిరాతకుడి రా నువ్వు. నువ్వు చస్తే గానీ నాకు మనశ్శాంతి లేదు. దేనికైనా సరిసమానులు ఉండాలి. ఫేస్ టు ఫేస్. అదే సింహాద్రి స్టైల్.
వాళ్ళిద్దరిని విడదీయండి. ఏయ్, అడ్డం వచ్చిన వాళ్ళని నరికైనా సరే నీ చెల్లెల్ని పెళ్లాడి తీరుతాను. ఈ జన్మలో కాదు. చూద్దాం. పోరా, వదలండి, వదలండి. ఇంకెందుకు మనవాడి మనసు తెలిసింది. ఆ పిల్లకి ఇష్టం తెలిసాక ఇద్దరికి పెళ్లి జరిపిస్తే పోలా? మరి ఆ కమిషనర్ ససేమిరా అంటున్నాడే. వాడి బొంద వాడి పీక నొక్కేస్తే సరి. అదే అలాగే మన శేషుకు కూడా పెళ్లి చేస్తే పోలా? ఏంటి మన శేషుకి అదే ఇప్పుడెందుకు, ముందిది గాని. ఆ కమిషనర్ సంగతి నాకు వదిలే. శంకరగిరి మన్యాలు పట్టిస్తాను. మా అన్నయ్య చెప్పింది కూడా బానే ఉంది. శేషుకు మాత్రం వయసు తక్కువ. సింహాద్రికి వాడికి ఒకేసారి చేద్దామండి. వాడి చదువు తగిన పిల్ల దొరకాలి, ఆ పిల్ల వాడికి నచ్చాలి. ఎప్పటికయ్యాను పిల్లని నేను సెలెక్ట్ చేసి పెట్టాను. ఇంటికి పెద్దవాడి నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆ పిల్లవరో తెలియకుండా నేను ఒప్పుకోవడం ఏమిటయ్యా? మీకు తెలుసు, ఆ? మా అమ్మాయి రాజు. అన్నయ్య ఏంటి ఇష్టం లేదా? ఇంత మంచి ఆలోచన నాకెందుకు తట్టలేదా అని ఫీల్ అవుతున్నా. అమ్మయ్య, బతికేను. అలాగే చేద్దాం. శేషు కూడా తెలిసిన పిల్లేగా, మనకి 2 పెళ్లిళ్ళు కలిసొస్తాయి. అది ఇంకేం ఆలోచించద్దు. ఆ? బ్రహ్మానందంగా ఉంది. నేను ఏర్పాట్లు చేసుకోవచ్చుగా. సరే ఏమోయ్, ఈ 2 వివాహాలు బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఇది మనందరికీ ఒక మంచి శుభవార్త. వెనక విశ్వామిత్రుణ్ణి సంసారం చేయడానికి ఒక మేనకొచ్చినట్టు మన యజమాని సింహాద్రిగానో ఇంటివాణ్ణి చేయడానికి ఓ డాక్టరం వచ్చింది. మన కోచింగ్ బాగా తీసుకుని బాస్ ని ఒకే చూపుతో లవ్ లో పడేసింది. దక్ 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 దక్. ఏంట్రా గాలి కబుర్లు చెప్తున్నావు? మంచి శుభవార్త మా వాళ్ళకి చెప్తుంటే అది గాలి కబురడానికి మనసులా వచ్చింది. నర్మయ్, ఉద్యోగం వద్దని వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? నువ్వు చెడిపోయింది కాక వీళ్ళందరినీ పని చేయకుండా చెడగొడుతున్నా వెధవా. మా గురువు గారి పెళ్లి కబురు మా వాళ్ళందరికీ సంతోషకరమైన సంగతి. అందరం సరదాగా ఓ 10 నిమిషాలు కబుర్లు చెప్పుకుంటూ గడిపితే నీ కంపెనీకి ఏ మాత్రం నష్టం రాదు. టేక్ ఇట్ ఈజీ. లాభ నష్టాల గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏ ఒంటి మీద చేయొద్దు. బ్రోకర్ నా కొడుక. బ్రోకర్ ఏం చేస్తారా? బయటికి తోసేయండి. నా కంపెనీలో జీతం తీసుకోవాలనుకుంటే మీరు లోపల రానివ్వకండి. బయటికి తోసేయండి రా. ఊరికే కేకలేసి అలసిపోవద్దు సోదరా. మా యూనియన్ ని నువ్వు ఏమీ చేయలేవు. అందుకు వేరే ఎంబీఏ చదువుకోవాలి. గొడవ పెట్టుకుంది నేను కాదు, అతనే. నేను గురువు గారి పెళ్లి విషయం అనౌన్స్ చేస్తున్నాను. నువ్వు మీ గురువు గారి పెళ్లి సంబరంలో ఉంటే శేషుతో నా పెళ్లి సంబరంలో మా వాళ్ళు ఉన్నారు. అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వేం దిగులు పడ మాకు. బాగానే చెప్తావు కబుర్లు. నేనెంత బాధపడుతున్నానో నీకేం ఆ, తెలుసు. నా మాట విను. అన్నిట్లోకి టేక్ ఇట్ ఈజీ పాలసీ బెస్ట్. ఈ టెన్షన్లన్నీ వదిలేసి చక్కగా నవ్వు. బాబురావు, అన్ని నవ్వులాటగా తీసుకుంటే ఎలాగా? నవ్వే జీవితం. నవ్వాలి. ఊరికే ఉండే. ఆ, ఆ, ఊరికే ఉండమంటుంటే. నవ్వు. చెప్తుంటే నవ్వకపోతే నీకు కాదు. వదలను. నవ్వు. సింహాద్రి వచ్చాడు. ఆ నీ మాటలు నేనమ్మను. నిజం నాలుగు చెప్తుంటే విను. వదలనుకున్నావా? వదలను. వదలు. నేను ఏయ్, వదలను. వదలమంటుంటే. వదలు. వదలను, ఆ? వదలను. వదలమంటుంటే. వదలను. వదలను. ఓయ్. బాబు, నేనేం తప్పు చేయలేదు. చంపేస్తాను నిన్ను. శేషుని కొట్టావని చెప్తే నమ్మలేదురా నేను. ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను ఒక విశ్వాసం లేని కుక్కని చేశానని. నిన్ను దొరికి పోగులు పెడతాను. పో ఇక్కడి నుంచి. నువ్వేం చెప్పక్కలేదు. మామయ్య వీడి కొప్పలకు రానివ్వకు. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గుడి లుచ్చా నా కొడుకురా. వదలండ్రా. వద్దు. చెత్త నా కొడక. దిక్కున చోటకపో. నా కంటి ముందు కనిపించావంటే నేను కత్తికో కండగా నరికేసి తీసుకెళ్లి సముద్రంలో పారేస్తాను. రాస్కల్. ఏంటి బాబురా ఇదంతా? ఆ? ఆయనకేం తెలీదు. నేను రాధిక ప్రేమించుకుంటున్నా. అవును, నిజమే. బాబురావు చెప్పిందే నిజం. శేషుతో పెళ్లి నాకు ఇష్టం లేదు నాన్న. ఏంటే? వద్దు. దాన్ని కొట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందనుకుంటున్నావా? హద్దు లేకుండా పెంచినందుకు బుద్ధి చెప్పింది. దాని స్వార్థం అది చూసుకుంది.
ఆలోచించి మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి అంత కూలుగా మాట్లాడతావేంటి? నా చెల్లెలకి ఈ జోకర్ నాకుడితో పెళ్ళా? దాని సంతోషమేగా మనకు కావాల్సింది. బాబు నన్ను కాస్త ఆలోచించుకుని నువ్వు వెళ్ళిపో. వస్తాను సార్. మా ఇద్దరిని వేరు చేయకండి. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏంట్రా ఆ? బాబు గారు, బాబు గారు, ఏమైందిరా? బాబు గారు, మన బాబురావు చచ్చిపోయాడు. మై గాడ్. ప్లాన్ వేసి వాడిని చంపేశావు. వెరీ గుడ్. నిన్నెలా ఇరికించాలా అని నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు ఇంత తొందరగా మార్గం చూపిస్తాడు అనుకోలేదు. సుమన్ సార్, ఈ తుపాకీ నీదేనా? అవును. ఈ తుపాకీతోనే అతన్ని కాల్చి చంపావని తెలుస్తోంది. పట్టపగలు నువ్వు వాడిని చంపుతుండగా ప్రత్యక్షంగా చూసిన బాలు స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్ను ఇంట్రాగేట్ చేయాలి ఇప్పుడు. జీప్ ఎక్కు. సార్, ఎక్కరా జీప్? నేను చెప్పిందంత నిజం. సింహాద్రి బాబురావుని చంపడం నా కళ్ళారా చూశాను. ఆ టైంలో అతని కండిషన్ బాగోలేదేమో అని అనుమానం వచ్చింది. ఏడోకమ్మా. తెలిసిందా? మీ సుపుత్రుడు తన ప్రాణ స్నేహితుడిని హత్య చేశాడు. లేదు చిన్నమ్మ, ఇతను నా మీద కసి తీర్చుకుంటున్నాడు. ఈ ఏడి సేవలే ఉండరా. బాబురావుని హత్య చేసిన నేరం మీద వీడిని ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు, కానీ చేయను. ఎందుకు? లాకప్లో వీడిని ఉంచితే విడిపించడానికి పెద్ద మనుషులందరూ ఫోన్లు చేసి నా ప్రాణాలు తీస్తారు. ఎంత శ్రమైనా సరే పగడ్బందీగా కేసు పెట్టి వీడిని ఉరికమ్మం ఎక్కించకపోతే నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. దమ్ముంటే కాసుకోండి. రై బాలు, నీతో నాకు చాలా పనుంది. జీపెక్కు. ఎందుకు ఇలా చేశావు? అతను నీకేం అపకారం చేశాడు? రాధికా, వాణ్ణి నేను చెప్పలేదు. నీలాంటి ఆవేశపరుని ఎలా నమ్మేది? నేను బాబురావుని చంపలేదని నువ్వైనా చెప్పు రాఘవయ్య. ఇంత పని జరిగాక నువ్వు బాబురావును చంపలేదని ఏ ముఖం పెట్టుకొని నా నోటితో చెప్పమంటావు? చూడు చిన్నమ్మా, ఎవరూ నన్ను నమ్మట్లేదు. నేను అమాయకుడని నువ్వైనా పెడతా చెప్పు. ఇంత ఘోరమైన పని ఎలా చేసావురా? తోడబుట్టిన వాడి కంటే ఎక్కువగా నేను చూసుకునేవాడే. ఏరా, నిన్ను హేమని కలపడానికి ఎంత అవస్థపడ్డాడు రా వాడు. అంత విశ్వాసం లేకుండా ఎలా హత్య చేశావు? నోర్మి! అమాయకుడు చేసి వాడి మీద నిందలు మోపడానికి మీకు సిగ్గు వేయడం లేదు? బాబు, వాళ్ళెవరూ నమ్మకపోయినా బాబురావును నువ్వు చంపలేదు. నేను నమ్ముతాను.
అపనిందలు భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. ఎంతో కాలంగా నేను అనుభవిస్తున్న నరకం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. మనకు భగవంతుడే ఉన్నాడు. చెప్పరా, బాబురావుని ఎవరు చంపారు? చెప్పు. నేనే చంపానని నువ్వేగా సాక్ష్యం చెప్పావు. వాడిని చంపింది ఎవరు? చెప్తాను, అంతా చెప్తాను. బాబురావు చంపింది నేను కాదు, శేషు బావ. సింహాద్రికి మెంటలు వచ్చినప్పుడు అతన్ని చంపేశాడని శేషు చెప్పమన్నాడు. అతను చెప్పమన్నట్టు చెప్పాను. ఇప్పుడు నువ్వు నాతో చెప్పింది ఇంకెవరితోనో చెప్పకు. నీ మనసులోనే ఉంచుకో. వాడిని నేనే చంపానని ఒప్పుకుంటాను. ఈ కేసులో తీర్పు వస్తుంది. వాడికి శిక్ష ఖాయం. 10-15 ఏళ్ళు చిప్పకూడు తింటాడు. ఒక నేరస్తుడితో జీవితం పంచుకోవటానికి నీ మనసులా ఒప్పిందే. నువ్వెంత చెప్పినా నా మనసు మారదు. ఆయనకి జీవంతైనా అపకారం చేయలేవు. పిచ్చిదానా, వాడి ఈ కేసులోంచి తప్పించుకునే ఛాన్సే లేదు. దట్ ఈస్ డిసైడ్. నేనే వాడిని అరెస్ట్ చేయబోతున్నాను. హలో, నేను హేమనండి. సింహాద్రి గారిని అరెస్ట్ చేయడానికి అన్నయ్య బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఇంట్లో కనుక ఉంటే వెంటనే బయటికి పంపించేయండి ప్లీజ్. హేమ ఫోన్ చేసింది. ఆ అమ్మాయి కోసమైనా ఇక్కడ సంతకం పెట్టు. పరిస్థితి చేదాటక ముందే ముందస్తు బయలు తీసుకోవచ్చు. వద్దు, నన్ను రక్షించాలని ప్రయత్నించద్దు. బాబు, ఇప్పటికైనా మీ నాన్న చెప్పిన మాట వినరా? లేదు చిన్నమ్మ, ఈ కేసులో నాకు శిక్ష పడితేనే ఈ కుటుంబానికి మంచిది. శేషు, నీకు జ్ఞాపకం ఉందో లేదో, చిన్నప్పటి నుంచి నేనే తప్పు చేసినా నువ్వు శిక్ష అనుభవించేవాడివి. వాటన్నిటికీ బదులుగా ఈ రోజు నీ రుణం తీర్చుకుంటాను. ఈ శిక్ష నేను అనుభవిస్తాను. అన్నయ్య, ఏం నువ్వు చెప్పేది? బాలు నాతో అన్ని విషయాలు చెప్పాడు. ఏమైనా ఇంత భయంకరంగా పాపం బాబురావుని చంపడం న్యాయం కాదు. బాలు, చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. బాబురావు తప్పిందెవరా? శేషు, ఏంట్రా ఇది? ఏమిటిదంతా? ఏమిట్రా నువ్వు కూడా? అన్నయ్య బలవుతుంటే చూస్తూ ఊరుకోలేను. బాబు, చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఆ రోజు అన్నయ్య తుపాకీని వీడు దొంగలించడం నేను చూశాను.
చంపొద్దండి. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపొద్దండి. మరి నా కూతుర్ని నీకిచ్చి చేయనా? ఇప్పటికిప్పుడు సడన్ గా నిశ్చయించింది గృహద్ర. శేషుతో మా అమ్మాయి వివాహం. నా మీద, నా ఆశల మీద కత్తి కట్టిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేశాను. ఆ రహస్యాలు ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. 25 ఏళ్ళయిందిరా ఈ నాటకం మొదలెట్టి. తెలుసా నీకు? అమ్మగారు, ఇప్పుడు అర్థమైందా? ఈ గుమస్తాగాడి ఇన్ఫ్లుయెన్స్ తమరేం చెప్పినా అయ్యగారు నమ్మరు. అయ్యగారిని నీ మాయ మాటలతో మోసం చేశానని నువ్వేం సంతోషించక్కర్లేదు. ఇదిగో, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు రాసిన దొంగ పద్దులన్నీ వివరంగా ఇందులో ఉన్నాయి. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. సాక్ష్యాలు నా చేతిలో ఉన్నాయి. బాబు సింహాద్రి, బాబు సింహాద్రి, మాయా బాబు, నేను ఇదంతా చేసింది మన కుటుంబ శ్రేయస్సు కోసం. ఈ రహస్యాన్ని మనసులో పెట్టు. ఎవరికైనా తెలిసిందా? ఒక్క నిమిషం కూడా నేను బ్రతికుండే అవకాశం లేదు. గుర్తుపెట్టుకో. ఎవరైనా నమ్ముతున్నారా? వీడి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అన్యాయం, అబద్ధం. చాలు, దొంగ వేషాలొద్దు. బాబు సింహాద్రి, రండి, అందరూ రండి, అందరూ రండి. మన సింహాద్రికి మళ్ళీ పిచ్చెక్కింది. బాబురావు చంపింది వాడే. మీరందరూ వెళ్ళి అక్కడ కట్టి పారేయండి, లేకపోతే మనల్ని కూడా చంపేస్తాడు. అదిగో వచ్చేస్తున్నాడు. వెళ్ళండి, వాడిని పట్టుకోండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఆయన తప్పదు బాబు గారు. బాబు గారు, పట్టుకొని కట్టేయండి వాడిని. ఇంకా మీరందరూ బయటకు పండి, పండి పండి. ఇప్పటికైనా అర్థమైందా? నేనే బాబురావు చంపింది. నా కూతురు బంగారు భవిష్యత్తు. మీ అమ్మను కూడా చంపింది నేనే, నన్ను కాపాడుకోవడానికి. పసివాడివని నిన్ను వదిలిపెట్టి చిన్న తప్పు చేశా.
ఆ తప్పు ఇప్పుడు దిద్దుకుంటాను. పిచ్చెక్కి వాళ్ళలో ఒకని నువ్వు చంపేవని కార్మికులంతా కలిసి నిన్ను నరికి మారేస్తారు. వద్దు, వాడికి ఈ శిక్ష సరిపోదు. వాడు బతికుండాలి, జీవితాంతం పుత్రశోకంతో ఏడవాలి. నన్ను క్షమించు నాన్న. 25 ఏళ్ల తర్వాత నన్ను నాన్న అని పిలిచాం. కడుపు నిండిపోయింది బాబు, నాకదే చాలు. ఇంతకాలం మనం అనుభవించిన బాధ ఈనాటితో తీరిపోయింది. మన ఇద్దరి మధ్య సంఘర్షణలో నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. కల్మషం లేని మీ ఇద్దరి ప్రేమ బంధం చిరకాలం వర్తిల్లాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
వద్దు